వెల్కమ్ బ్యాక్. నమస్తే, నా పేరు స్వప్న. ఉద్యమాలకైనా అభిమానం చాటుకోవడానికైనా ఊపిరి పోసేది ఒక పాటే. నిజానికి 100 మాటలు చెప్పలేనిది ఒక పాట చెప్తుంది అంటారు. అందుకే వైఎస్ఆర్ మీద గాని ఆయన కుటుంబం మీద గాని పాటల వెల్లువ కొనసాగుతోంది కొంతకాలంగా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వైఎస్ఆర్ పై తమదైన శైలిలో పాటలు రాసి పాడి పంపిస్తున్నారు. కాలిఫోర్నియాకు చెందిన నివాస్ రాసిన ఒక పాట ఇప్పటికే విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం జైల్లోనే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జగన్ కు తమ పాటతో జగమంత అభిమానాన్ని చాటుతున్నారు ప్రజలు. జైలు గోడలే అడ్డం ఉన్నా, కుట్ర కోరలే కాటేస్తున్నా, దీక్ష చేసి మా మనసే గెలిచావన్నా. జగనన్న రావాలన్నా, ఈ జనమంతా నీ వెంటన్నా. జగనన్న రావాలన్నా, జనమంతా నీ వెంటన్నా. రగులుతున్నది రావణ కాష్టం, ఈడమాకు బ్రతుకే కష్టం. రగులుతున్నది రావణ కాష్టం, ఈడమాకు బ్రతుకే కష్టం. జనం మేలు తలిచావు, జాతి కొరకు నిలిచావు, ఉప్పెనై లేచావన్నా. జగనన్న రావాలన్నా, ఈ జనమంతా నీ వెంటన్నా. జగనన్న రావాలన్నా, జనమంతా నీ వెంటన్నా. మేము నమ్మి ఎన్నుకున్నోళ్ళే ఇప్పుడు వమ్ము చేస్తున్నారన్నా. కుర్చీ కోసం కుమ్ములాటలో రాష్ట్రాన్ని చీల్చారన్నా. కోట్ల కోసమే వీరి మాటలు, పదవి కోసమే పాకులాటలు. కుట్రలో నువ్వేమో జైలు పాలు, ఆడబిడ్డలంతా రోడ్డు పాలు. వీళ్ళ ఆటలు కట్టేదెప్పుడు, వీళ్ళ పాపము పండేదెప్పుడు. జగనన్న రావాలన్నా, ఈ జనమంతా నీ వెంటన్నా. అన్న హజారే అన్నలాగా చంద్రబాబు పోజు చూడు. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని 1000 కోట్లు వెనకేశాడు. పసుపు జెండ కలిసి కాంగ్రెసుతో ఎదుర్కోలేక నీ కీర్తితో. సింహం బిడ్డెప్పుడు సింహమేలే, కష్టమెంత పెట్టినా చిరునవ్వేలే. ప్రజల కోసం వదిలావు పదవిని సైతం, ఆ ప్రజలే అంటున్నారు నువ్వు మా సొంతం. జగనన్న రావాలన్నా, ఈ జనమంతా నీ వెంటన్నా. ఈ గల్లీ నాయకులు
జగనన్న రావాలన్నా ఈ జనమంతా నీ వెంటన్నా. కాలిఫోర్నియాకి చెందిన నివాస్ ఇనగంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని చూసి చెలించిపోయి రాసి పంపించిన పాట. స్థానికంగా ప్రముఖ నేపథ్య గాయకులు శ్రీకాంత్ పాడారు ఈ పాటని. నిజానికి నా ఇల్లు నా వాళ్లు బాగుంటే చాలు, ఇరుగు పొరుగు ఎలా పోతే నాకేంటి అనుకునే కలికాలం ఇది. కానీ ఒక కుటుంబం మాత్రం రాష్ట్రం మొత్తాన్ని తన కుటుంబంగా భావిస్తోంది. రాష్ట్రంలో ఏ మూల ఎవరికి బాధ కలిగినా సమస్య వచ్చినా మేమున్నామని వారికి అండగా నిలుస్తోంది. ఆ కుటుంబం ఏదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మాట తప్పని మడమ తిప్పని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుటుంబం. ఇది ప్రజలంటున్న మాట. అనుక్షణం ప్రజలు ప్రజా సంక్షేమంపై దృష్టి నిలిపే ఆ కుటుంబానికి పండగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎలా ఉంటాయి? వ్యక్తిగత వేడుకల కంటే కూడా ప్రజల పక్షాన నిలబడ్డమే ఆ కుటుంబానికి మక్కువ. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీల పెళ్లి రోజు, కానీ ములాఖాతు లేకపోవడంతో జగన్ను కలవలేని పరిస్థితి.